హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ డెలివరబుల్స్ ఉండడం వల్ల అసలు వీడియోస్ క్యాప్చర్ చేయడమే కుదరడం లేదు నాకు ఈ మధ్య. సో వీక్ డేస్ ఎలా ప్రొడక్టివ్‌గా ఫినిష్ చేసుకోవాలనుకుంటాను. ఈవెన్ వీకెండ్స్‌ని కూడా నేను అంతే ఎఫెక్టివ్‌గా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటాను ప్రొడక్టివ్‌గా. సో ఈ వీకెండ్ నేనేం చేశానో చూడండి. ఇక్కడ ఒక 2 కేజీస్ దాకా టమాటాస్ తీసుకొని నేను టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకు ఈ చట్నీ అంటే మనము ఈవెన్ దోసలోకైనా, ఇడ్లీలోకైనా, చపాతీలోకైనా, ఈవెన్ రైస్‌కైనా ఈ టమాటా పచ్చడి చాలా చాలా బావుంటది. ట్రై చేయండి. అందుకే నేను డీటెయిల్‌గా రెసిపీ ఇక్కడ చూపిస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. సో చాలా బాగా టర్న్ అవుట్ అయిందనమాట చేసిన తర్వాత ఈ రెసిపీ. ఆల్మోస్ట్ 1 వీక్ వరకు యూజ్ అయింది మాకు. తర్వాత టమాటో పచ్చడితో పాటు నెయ్యి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇదే వారము ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి మీగడ తీసి సేవ్ చేస్తున్నాననమాట. నెయ్యి కాస్తామని ఇదిగో ఈ వారం, నెక్స్ట్ వారం అనుకుంటూనే టైమే కుదరలేదు అసలు నాకు నెయ్యి ప్రిపేర్ చేసుకోవడానికి. సో నేను నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు లాస్ట్‌లో ఇంకా దించుతాము అనే ముందు కొద్దిగా మెంతులు, కొద్దిగా కరివేపాకు వేసుకుంటాను. చాలా చాలా బాగా వస్తదనమాట అరోమా. మీరు కూడా ఇలానే చేస్తారా? లేదా ఇంకేమైనా యాడ్ చేస్తారా? నా కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. అంతే అండి ఈ వీడియో. బాయ్.